బీచెస్ లో ఎవరైనా ఫొటోస్ దిగితే ఈ ఫోటోగ్రాఫర్స్ తో జాగ్రత్త. వైజాగ్ బీచెస్ లో మన క్యామ్ చేతిలో పెట్టుకుని ఫొటోస్ తీస్తా ఉంటారు. ఈచ్ ఫోటో 10-20 రూపీస్ అని. ఈసారి అలా ఎవరైనా ఫొటోస్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్లీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక కెమెరామెన్ తో మాట్లాడుకుని ఒక 10 ఫొటోస్ దిగింది. తన హస్బెండ్ వాళ్ళు కెమెరాలో ఫొటోస్ తీస్తారు. మన ఫోన్ కి హెచ్డి ప్రింట్ పంపిస్తారు. దానికి ఓటీజీ మనం ఆన్ చేయాలి. పెన్ డ్రైవ్ త్రూ పంపిస్తారు. మరి ఏం చేశారో తెలియదు కానీ ఆ రోజు ఈవినింగ్ కి తన ఫోన్ హ్యాక్ అయింది. యాక్చువల్లీ ఆ విషయం తనకు కూడా తెలియదు. తన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎమర్జెన్సీగా కొంచెం డబ్బులు కావాలి, ఫోన్ పే నెంబర్ కి డబ్బులు ఇవ్వని తను అడుగుతున్నట్టు ఎవరో మెసేజెస్ పెడతారు. నాకు కూడా ఆ మెసేజ్ వచ్చింది. నేను కాల్ చేసి అడిగాను, ఏమైంది, ఎందుకు ఇలాగా ఫోన్ పే నెంబర్ పెట్టావు కదా అంటే, అసలు నేనేం పెట్టలేదు, ఎవరు పెట్టారో నాకు కూడా తెలియదు అని అన్నది. అప్పటికే తన మెయిల్ అంతా హ్యాక్ అయిపోయింది. తన ఫొటోస్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారు. మీ ఫొటోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి, కావాలంటే మాకు ఇంత పే చేయండి అని చెప్పి. తన వెంటనే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. నేను కూడా అలా 2-3 టైమ్స్ తీపించుకున్నాను. బేసిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే డెమో ఫొటోస్ అని ర్యాండమ్ గా ఫొటోస్ తీసేస్తుంటారు మన పర్మిషన్ లేక. లాస్ట్ టైం అలాగా నేను నా ఫ్రెండ్ ఆర్గ్యూ చేసాం, మా పర్మిషన్ లేకుండా మీరు ఫొటోస్ ఎలా తీస్తారో అది డిలీట్ చేయండి అని చెప్పి. ఈ ఫొటోస్ తో మేమేం చేసుకుంటామండి అని రివర్స్ లో మళ్ళీ మనతో ఆర్గ్యూ చేస్తారు. సో అమ్మాయిలు జాగ్రత్త.